పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రం ఖరీఫ్ సీజన్కు ముందే నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. డ్యాముల్లో నీళ్లు తగ్గిపోవడం, ఉగ్రదాడి తర్వాత భారతదేశం నుండి నీటి ప్రవాహం తగ్గడంతో పాక్ లబోదిబోమంటోంది. రుతుపవనాలు రాకముందే పరిస్థితి మరింత దిగజారింది. వ్యవసాయానికి నీటి కటకట పెరుగుతోంది. సాగు చేయడం కష్టంగా మారుతోంది. పంజాబ్ ప్రావిన్స్ సింధు, జీలం, చీనాబులతో కూడిన సింధు నది పరివాహక ప్రాంతంలో తీవ్రమైన నీటి కొరత ఖరీఫ్లో రైతులకు కడగండ్లు మిగులుస్తున్నాయి. వేసవి పంటల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. పాకిస్తాన్ రెండు ముఖ్యమైన ప్రాంతాలైన సింధు నదిపై తర్బెలా, జీలం నదిపై మంగళాలో నీరు తగ్గిపోతోందని పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం సరఫరాను తగ్గించడంతో చీనాబ్ నదిలోకి నీటి ప్రవాహం ఆకస్మికంగా తగ్గింది. పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసిన తాజా డేటా ప్రకారం జూన్ 2, 2024తో పోలిస్తే జూన్ 2, 2025 నాటికి సింధు నది వ్యవస్థలో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లోపల నీటి లభ్యత 10.3% తగ్గింది. నైరుతి రుతుపవనాల ప్రారంభానికి ఇంకా కనీసం 4 వారాల సమయం ఉన్నందున రాబోయే వారాల్లో ఈ పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. సింధు నది వ్యవస్థలో నీటి పంపిణీని నిర్వహించడానికి నియంత్రణ సంస్థగా పనిచేస్తున్న ఇస్లామాబాద్లోని ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ IRSA ప్రకారం జూన్ 2, 2025 నాటికి పంజాబ్ ప్రావిన్సులో మొత్తం నీటి లభ్యత కేవలం 128,800 క్యూసెక్కులు మాత్రమే. ఇది గత సంవత్సరం ఇదే నెలలో అందుబాటులో ఉన్న నీటి కంటే 14,800 క్యూసెక్కులు తక్కువ. ఖరీఫ్ విత్తనాలు వేసే కాలం ప్రారంభమైనందున ఈ నీటి కొరత రైతులకు విపత్తుగా పరిణమించొచ్చు. జూన్ చివరి వరకు నైరుతి రుతుపవనాలు పంజాబ్ ప్రావిన్సుకు చేరుకునే అవకాశం కనిపించడం లేదు. తీవ్రమైన వేసవి సాగు సమస్యల్ని క్రియేట్ చేస్తుంది. గత నెలలో పాకిస్తాన్ ఈ వేసవిలో నీటి కొరతను 21% అంచనా వేసింది. జలాశయాల నుంచి నీటిని ఆచితూచి వినియోగించాలని సూచించింది. పాకిస్తాన్లోని పంజాబ్, సింధు ప్రావిన్సులలో నీటిపారుదల కోసం నీటిని అందించడంలో, జల విద్యుత్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న 2 కీలక ఆనకట్టల ప్రత్యక్ష నిల్వలో ఇస్లామాబాద్ 50% నీటి కొరతను ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతివ్వడం వల్ల జరిగిన పహల్గాం దాడి తర్వాత 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారతదేశం నిర్ణయం ఫలితంగా పాకిస్తాన్లో నీటి కొరత ఏర్పడనుంది. ఈ ఒప్పందం సింధు నది వ్యవస్థ నుండి భారతదేశానికి 20% నీటిని, మిగిలిన 80% నీటిని పాకిస్తాన్కు ఇస్తుంది. ఒప్పందం నిలిపేయడంతో భారతదేశం 3 నదుల నీటి మట్టాల డేటాను పాకిస్తాన్తో పంచుకోవడం ఆపేసింది.